వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్. మనతో పాటు ఎక్స్ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ప్రవీణ్ పగడాల గురించి మృతిపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి అడిగి తెలుసుకుందాం. సార్, ప్రవీణ్ పగడాల గారి మృతిపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మీరేమంటారు? వాస్తవంగా బయటకు తేల్చేంత మటుకు అనుమానాలు ఉంటాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వము ఈ చర్య తీసుకొని ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేసి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత గవర్నమెంట్ మీదనే ఉంటుంది. అది పోలీస్ వ్యవస్థను ఏది తొందరగా వీలైతే ఆ దాని ప్రకారము ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళను అరెస్ట్ చేయాలి. వాస్తవాలు బయట పెట్టాలి. మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళని పెట్టమని చెప్పేసి అంటలేం మేము. వాస్తవాలు ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ప్రవీణ్ గారు మంచి వ్యక్తి, మంచి విషయాలు క్రైస్తవ సమాజంలో అందరికీ ఏదైతే వాస్తవాలు ఎన్ని వేరే వేరే అంటే ముస్లిమ్స్లో కానీ, హిందువులలో కానీ, క్రైస్తవత్వంలో ఏది ఉందో అదే డిబేట్ చేసేవాడు. ఆ డిబేట్ వాళ్ళకి నచ్చకపోవడం ఇటువంటి కార్యక్రమాలు చేసినని మేము విశ్వసిస్తున్నాం. కానీ ఏదేమైనా గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాస్తవాలు చెప్పారు. సార్, హైదరాబాద్ నుంచి ప్రవీణ్ గారు బైక్ మీద వెళ్ళారు రాజమండ్రి దాకా. అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఏంటి బైక్ పై అంటారు? అది ఎట్లా కాదు, ఈ నుంచి ఆయనకి ఏది అవైలబుల్ ఉంటే ఆ రకంగా చాలా మంది పోతారు. వీడికి వెళ్ళి వైజాగ్ కూడా పోతారు. వీడి నుంచి చెన్నై వేటలు కూడా ఉన్నారు. ఆయన దగ్గర ఆ స్తోమత లేదు, బైక్ ఉన్నది, బైక్ మీద ఆయన్ని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉందంటారు? మాకు తెలియదు. అక్కడ ఏం జరిగిందనేది మనం చెప్పలేం కాబట్టి మీరు దీన్ని ఏదైనా సిఐడికి ఇలాంటి ఒప్పచెప్పే లాగా అదే అన్నా కదా, ఏది తొందరగా బయట పడుతుందో దాన్ని యూజ్ చేయాలని చెప్పేసి. థ్యాంక్ యూ.